హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒక మంచి అప్డేట్ అనేది రావడం జరిగింది. అంటే ఏ తేదీన మనకు పీఎం కిసాన్ 7వ విడతకి సంబంధించిన 2,000 రూపాయలు అనేది వేయడం జరుగుతుందో ఈ వీడియోలో నేను మీకు ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దయచేసి వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్లో ప్రతి పథకానికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఆ పథకాలకు సంబంధించిన స్టేటస్లు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ప్రతి ఒక్క పథకానికి సంబంధించి వెబ్సైట్లో లిస్ట్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలో వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్లో మీకు క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా పీఎం కిసాన్ విషయానికి కనుక వచ్చినట్లయితే పీఎం కిసాన్ పథకం అనేది ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు అయితే వేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అంటే మనకు 4 నెలలకు ఒకసారి వేస్తారు కాబట్టి మొదటి నెల ఏదైతే ఉంటుందో ఆ మొదటి నెలలో మొదటి 15 రోజుల లోపల పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 2,000 అనేది వేయడం జరుగుతుంది. అయితే మనకు గతంలో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అంటే డిసెంబర్ 1వ తేదీన రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు పీఎం కిసాన్ పథకం ద్వారా 2,000 అనేది వేస్తున్నట్లు గతంలో అయితే చెప్పడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 7వ విడత 2,000 అనేది డిసెంబర్ 1వ తేదీన అయితే వేయలేదు. అయితే దీనికి సంబంధించిన కారణాలు కనుక చూసుకున్నట్లయితే గత 4 రోజుల క్రితం మన దగ్గరకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. డిసెంబర్ 1వ తేదీన రైతుల ఖాతాలో జమ చేయవలసిన 3వ విడత అంటే ఈ సంవత్సరానికి 3వ విడతకు సంబంధించి మనకి ఇంకా డబ్బులు అనేది రాకపోవడానికి కనుక కారణాలు కనుక చూసుకున్నట్లయితే అంటే మనకు ఈ యొక్క పీఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు 6 విడతలు అయితే విడుదల చేయడం జరిగింది. ఇక 7వ విడతకు సంబంధించి ఈ డిసెంబర్లో మనకు విడుదల అనేది చేయాల్సింది. కాబట్టి ఈ పథకానికి సంబంధించి ఇంకా డబ్బులు అనేది ఎందుకు విడుదల కాలేదు అనేది దీనికి సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ అధికారి ఒకరు దీనికి సంబంధించి స్పందిస్తూ రైతుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ చేసేందుకు సర్వం సిద్ధం చేయడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే ఆదేశాలు అనేది వస్తాయో వెంటనే రైతుల బ్యాంక్ ఖాతాకు ఈ యొక్క డబ్బులు అనేది వేస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే ఇంకా ఈ యొక్క డబ్బులు అనేది వేయకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఉత్తరాదిలో ప్రస్తుతం రైతుల యొక్క ఉద్యమం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఉద్యమానికి సంబంధించి ఎప్పుడైతే పరిష్కారం అనేది అవుతుందో ఆ తర్వాత వీరికి సంబంధించి 2,000 అనేది వేస్తారని మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అయితే నిన్నటి రోజున వచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ మరో విడత బకాయిలను క్రిస్మస్ అంటే ఈ నెల 25వ తేదీన విడుదల కానున్నాయని 8 కోట్ల మంది రైతుల బ్యాంక్ ఖాతాలో 2,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం జమ చేయనుందని ఆ రోజున పలు రైతులతో వర్చువల్ గా మాట్లాడిన తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు ఈ మొత్తాన్ని విడుదల చేయనున్నారని ఈ విధంగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అంటే డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున ప్రధానమంత్రి మోడీ గారు పలు రైతులతో వర్చువల్ గా అంటే వీరికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన తర్వాత వెంటనే ఈ యొక్క రైతులకు సంబంధించి 2,000 అనేది వేస్తామని దీనికి సంబంధించి ఈ విధంగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. డిసెంబర్ 25వ తేదీన రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు అంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 2,000 అయితే రావడం జరుగుతుంది. అయితే చాలా మంది అడుగుతున్నారు అసలు ఈ యొక్క విడతకు సంబంధించి అంటే మనకు గత వారం రోజుల క్రితం ఒక న్యూస్ అయితే విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మరో విడతకు సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా 2,000 అనేది డిసెంబర్ 29వ తేదీన రైతులు అలాగే కౌలు రైతుల ఖాతాల్లో వేస్తున్నట్లు మనకైతే చెప్పడం జరిగింది. అంటే వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 2,000 అనేది 29వ తేదీన వేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఈ పీఎం కిసాన్ పథకం ద్వారా డిసెంబర్ 25వ తేదీన 2,000 అనేది వేస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చాలా మంది అయితే ఒక క్లారిటీ చెప్పమని అయితే అడుగుతున్నారు. అంటే మనకు ఈ యొక్క 2,000 అనేది ఎవరి ద్వారా వస్తున్నాయని. అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డిసెంబర్ 25వ తేదీన వేసే డబ్బులు అనేది పీఎం కిసాన్ పథకం ద్వారా వచ్చే 2,000 అలాగే మనకు డిసెంబర్ 29వ తేదీన వేస్తామన్న 2,000 అనేది మనకు జనవరి 14వ తేదీన అంటే మనకు పండగ కానుక ఈ 2,000 అనేది వేస్తామని గతంలో అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఆ 2,000ను మనకు డిసెంబర్ 29వ తేదీన వేస్తున్నట్లు మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అయితే ప్రధానమంత్రి మోడీ గారు డిసెంబర్ 25వ తేదీన 2,000 కనుక వేసినట్లయితే మనకు డిసెంబర్ 29వ తేదీన ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అనేది అంటే 2,000 అనేది వేస్తారా వేయరా అనే విషయాల గురించి మనకి ఇంకా ఎటువంటి క్లారిటీ అనేది లేదు. ఈ రెండు పథకాలకు సంబంధించి అంటే వైఎస్ఆర్ రైతు భరోసా కావచ్చు అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ యొక్క 2 అమౌంట్లు అనేది అంటే డిసెంబర్ 25వ తేదీన అలాగే డిసెంబర్ 29వ తేదీన ఏ డబ్బులు ఎవరికి వస్తాయో ఎవరికి యొక్క క్లారిటీ అనేది లేదు. వచ్చేంత వరకు ప్రతి ఒక్కరు వెయిట్ చేయాల్సిందే. అయితే ఈ పథకానికి సంబంధించి అంటే వైఎస్ఆర్ రైతు భరోసా కావచ్చు అలాగే పీఎం కిసాన్ పథకం కావచ్చు ఏదైనా సరే రైతులకు సంబంధించి డబ్బులు అనేది వారి ఖాతాలకు కనుక రాకపోయినట్లయితే టోటల్గా మనకు 12 కారణాలు అనేది విడుదల చేయడం జరిగింది. ఈ 12 కారణాల ద్వారా మీకు సంబంధించి పేమెంట్ కనుక రాకపోయినట్లయితే వెంటనే మీరు ఈ విధంగా సవరించుకోవాలని ఈ విధంగా మనకు ఒక లిస్ట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే రీజన్ ఫర్ బ్యాంక్ అన్సక్సెస్ఫుల్ పేమెంట్స్ యాక్షన్ టు బి టేకెన్ అంటే మీకు బ్యాంకుకి పేమెంట్ అనేది అన్సక్సెస్ఫుల్ కనుక అయినట్లయితే మీరు ఎటువంటి సవరణలు అనేది చేసుకోవాలో ఈ విధంగా విడుదల చేయడం జరిగింది. అలాగే ఎంతమందికి సంబంధించి బ్యాంకు వివరాలు అనేవి తప్పుగా నమోదనేది అయి ఉన్నాయి, అలాగే ఎంతమందికి ఇంకా డబ్బులు అనేది పడలేదు ఈ విధంగా ఒక లిస్ట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ రీజన్ ఫర్ అన్సక్సెస్ఫుల్ పేమెంట్స్ అంటే పేమెంట్ అనేది కాకపోవడానికి గల కారణాలు అలాగే ఎటువంటి చర్యలు అనేది మీరు తీసుకోవాలి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మొదటిది కనుక చూసుకున్నట్లయితే ఆధార్ మ్యాపింగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ ఆధార్ నంబర్
నాట్ మ్యాప్ టు ఎన్పిసిఐ. చాలా మందికి ఎన్పిసిఐ కారణాల వల్ల ఈ యొక్క బ్యాంకుకి సంబంధించిన డబ్బులు అనేది రాలేదు. దీనికి సంబంధించి ఒకే ఒక కారణం అనేది ఉంటుంది. అది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫార్మర్ టు విజిట్ బ్యాంక్ ఈకేవైసీ హ్యాస్ టు బి డన్. అంటే రైతులు ఎవరైతే ఉన్నారో, అంటే మీరు ఈ పథకాలకు సంబంధించి ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది ఇచ్చున్నారో ఆ బ్యాంకుకి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ అనేది మరొకసారి అప్డేట్ అనేది చేపించి ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మంది అంటున్నారు, మేము ఆల్రెడీ ఈకేవైసీ అనేది అంటే మా బ్యాంకుకి ఆధార్ నెంబర్ అనేది లింక్ చేశాము, కానీ ఈ విధంగా ఎందుకు వస్తుందని చాలా మంది అయితే అడుగుతున్నారు. మీరు ఆల్రెడీ ఆధార్ నెంబర్ అనేది ఈకేవైసీ అనేది చేసినా కూడా మీకు ఈ విధంగా స్టేటస్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మీ ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ అనేది లింక్ చేయకపోయినా, లేదా ఇప్పటి వరకు మీరు ఎటువంటి ఈకేవైసీ అనేది చేయకపోయినా కానీ మీరు గతంలో నార్మల్గా ఆధార్ నెంబర్ అనేది ఇచ్చి ఉన్నట్లయితే ఈసారి బ్యాంకుకి వెళ్ళి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసి ఈకేవైసీ అనేది చేయమని వారిని అయితే అడగండి. వారు ఆల్రెడీ అయిందని చెప్పినా కూడా మరొకసారి అప్డేట్ అనేది చేయమని చెప్పండి. మీ యొక్క ఆధార్ కార్డుని వారు ఎంటర్ అనేది చేసి ఈకేవైసీ అనేది చేయడం జరుగుతుంది. అప్పుడు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లోకి రావడం జరుగుతుంది. అంటే ఆధార్ నెంబర్తో మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేషన్ అనేది అవుతుంది కాబట్టి మీకు ఆ తర్వాత ఎప్పుడైతే అమౌంట్ అనేది విడుదల చేస్తారో వెంటనే మీకైతే రావడం జరుగుతుంది. అలాగే ఇన్యాక్టివ్ ఆధార్, దీనికి సంబంధించి ఈకేవైసీ హ్యాస్ టు బి డన్. అంటే ఇక్కడ మనకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్యాక్టివ్ ఆధార్ అనేది ఏమిటి అంటే మీకు ఆధార్ అనేది ఇన్యాక్టివ్లోకి వెళ్ళడం జరిగింది. అంటే ప్రస్తుతం మీ యొక్క ఆధార్ అనేది పని చేయడం లేదు. మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎప్పుడైతే పని చేస్తుందో ఆ తర్వాత మీకు అమౌంట్ అనేది వస్తుంది అనేది చెప్పడం జరిగింది. అయితే చాలా వరకు ఇప్పుడు మనకు పేమెంట్లన్నీ ఆధార్ నెంబర్ ద్వారా వేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆధార్ నెంబర్ అనేది యాక్టివేషన్లో ఉండాలి. యాక్టివేషన్లో లేని ఆధార్ నెంబర్లకు అమౌంట్ అనేది వేరు. ఎవరైనా సరే ఈ విధంగా ఆధార్ నెంబర్ అనేది ఇన్యాక్టివ్ కనుక వచ్చింది అంటే మీరు వెంటనే ఆధార్ సెంటర్కి వెళ్ళినట్లయితే మీరు దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసినట్లయితే మీ ఆధార్ నెంబర్ అనేది యాక్టివేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు బ్యాంకుకి వెళ్ళి దీనికి సంబంధించి ఈకేవైసీ కనుక చేసుకున్నట్లయితే మీకు అకౌంట్ అనేది యాక్టివేషన్లోకి అయితే రావడం జరుగుతుంది. అలాగే బ్యాడ్ ఐటమ్ కార్పొరేట్ యూజర్ మెంబర్ బ్యాంకు కరెక్షన్, అంటే మీ వివరాలు అనేవి తప్పుగా నమోదు అనేది అయి ఉన్నాయి. బ్యాంకుకి వెళ్ళినట్లయితే మీ యొక్క పేరు లేదా మీ యొక్క ఇంటి పేరుకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వారు కరెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఇలా ఎందుకు వస్తాయంటే, అంటే మీ ఆధార్లో ఒక పేరుండి మీ బ్యాంకులో ఒక పేరు కనుక ఉన్నట్లయితే ఇటువంటి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఆధార్ నంబర్ నాట్ మ్యాప్ టు అకౌంట్, ఇది కూడా సేమ్ దీనికి సంబంధించింది. అంటే 1వ 4వ ఒకటే విధంగా ఉన్నాయి. అంటే ఆధార్ నంబర్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ అనేది కాకపోవడం వల్ల ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అలాగే కేవైసీ డాక్యుమెంట్స్ పెండింగ్, సేమ్ ఇది కూడా అంటే మీ ఆధార్ నంబర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ అనేది చేయమని ఈ యొక్క 5వ ఆప్షన్ కూడా ఈ విధంగా అయితే రావడం జరిగింది. అలాగే ఫార్మర్ అకౌంట్ క్లోజ్డ్, దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే న్యూ బ్యాంక్ అకౌంట్ టు బి ఓపెన్. అంటే రైతులు ఎవరైతే ఈ పథకానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది ఇచ్చున్నారో ప్రస్తుతం ఆ బ్యాంక్ అకౌంట్ అనేది క్లోజ్ చేయబడింది. అంటే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది క్లోజ్ చేశారు కాబట్టి ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి మేము డబ్బులు అనేది వేయలేకపోతున్నాము. మీరు వెంటనే మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి, ఆ బ్యాంక్ వివరాలు అనేవి సబ్మిట్ అనేది చేయమని ఈ విధంగా అయితే రావడం జరిగింది. అలాగే డోర్మ్యాట్ అకౌంట్ లేదా జీరో బ్యాలెన్స్ అకౌంట్, అంటే ప్రస్తుతం ఏదైతే జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఉన్నాయో అటువంటి వారందరికి సంబంధించి మీరు బ్యాంకుకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి వారు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేవి పెంచడం జరుగుతుంది. అంటే దీనికి సంబంధించి ఒక లిమిట్ అనేది ఉంటుంది. అంటే ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్కి ఇంత అమౌంట్ అనేది రావాలి, ఇంత అమౌంట్ అనేది సెండ్ చేయాలని కొంత కండిషన్ అనేవి ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి మీరు మార్చుకున్నట్లయితే సరిపోతుంది. అలాగే అకౌంట్ ఫ్రీజన్ లేదా బ్లాక్డ్ అంటే ఇన్యాక్టివ్, అంటే వీరికి సంబంధించి మీ యొక్క అకౌంట్ అనేది టెంపరీగా బ్లాక్ చేయబడింది లేదా ఇప్పటివరకు ఎటువంటి ట్రాన్సాక్షన్ అనేది చేయని కారణంగా మీ యొక్క అకౌంట్ అనేది ఫ్రీజ్ చేయడం జరిగింది. ఇటువంటి కారణాలు కనుక ఉన్నట్లయితే మీరు ఎక్కడైతే మీ యొక్క అకౌంట్ ఉందో ఆ బ్రాంచ్కి కనుక వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి మీరు అకౌంట్ అనేది యాక్టివేషన్ కనుక చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. అలాగే అకౌంట్ రీచ్డ్ మ్యాక్సిమం క్రెడిట్ లిమిటెడ్ అండ్ మార్క్డ్ బై ద బ్యాంక్ విజిట్ టు బ్యాంక్ బ్రాంచ్, అంటే ఇలా ఎందుకు వస్తుందంటే కొన్ని అకౌంట్లకు ఏం చేస్తారంటే మినిమం ప్రతిరోజు ఇన్ని ట్రాన్సాక్షన్లు చేయాలి, ఇంత డబ్బులు అనేది రావాలి అని కొంత లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ కనుక దాటిందంటే మీకు ట్రాన్సాక్షన్ అనేది జరగవు. ఇలా జరగకుండా ఉండాలంటే దీనికి సంబంధించి మీరు క్రెడిట్ లిమిట్ లేదా దీనికి సంబంధించి అమౌంట్ అనేది పెంచుకున్నట్లయితే దీనికి సంబంధించి మీకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఇన్ ప్రాసెస్ లేదా ఇన్వాలిడ్ అకౌంట్ ఇలా కనుక ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు మీరు బ్యాంకుకి వెళ్ళినట్లయితే మీ యొక్క బ్యాంకుకి సంబంధించి ఎందుకు ఇలా వస్తుందో వారు క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా వరకు మెయిన్ కారణాలు కనుక చూసుకున్నట్లయితే ఎన్పిసిఐ చాలా మందికి అయితే వస్తుంది. ఎన్పిసిఐ ఎవరికైనా వచ్చిందంటే ప్రతి ఒక్కరు మీరు బ్యాంకుకి వెళ్ళి మరొకసారి ఆధార్ డీటెయిల్స్ అనేవి ఇచ్చి అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంకుకి సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది లింక్ చేయబడుతుంది. మనకు డిసెంబర్ 25వ తేదీన పీఎం కిసాన్కి సంబంధించిన 2000 అనేది వేస్తారని అయితే చెప్పడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డిసెంబర్ 25వ తేదీనే అంటే రైతులతో మాట్లాడిన తర్వాత ఆ చర్చలు కనుక ఓకే అయినప్పుడు మాత్రమే ఈ యొక్క 2000 అనేది వేస్తామని అయితే చెప్పడం జరిగింది. అలాగే డిసెంబర్ 29వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన 2000 వేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా వేయకపోయినట్లయితే ఇక మనకు జనవరి అంటే ఈ యొక్క పండగ సీజన్కి సంబంధించి ఏదైతే సంక్రాంతి ఉందో ఆ సంక్రాంతి రోజున 2000
అనేది వేయడం జరుగుతుంది. అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి చాలా మందికి పేమెంట్లు అయితే ఆగిపోవడం జరిగింది కొన్ని కారణాల వల్ల. అయితే వీరందరికి సంబంధించి మీకు ఈ విడతలో అంటే 7వ విడతకి సంబంధించిన 2000 అనేది వస్తాయా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఆల్రెడీ డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ఇవ్వడం జరిగింది. మీ గ్రామానికి సంబంధించిన టోటల్ లిస్ట్ అనేది అందులో రావడం జరుగుతుంది. మీకు సంబంధించి ఈ విడతలో డబ్బులు అనేది వస్తాయా లేదా అనేది ఆ లింక్లో మీ పేరు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అలాగే చాలా మందికి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ స్టేటస్లో చాలా మెసేజ్లు అనేవి రావడం జరిగింది. అంటే వీరికి ఎఫ్టీఓ జనరేటెడ్, అలాగే స్టేట్ గవర్నమెంట్ స్టాప్ టు పేమెంట్ అని ఈ విధంగా కొన్ని మెసేజ్లు అయితే రావడం జరిగింది. ఇలా ఎవరికైతే వచ్చినాయో అటువంటి వారందరూ మీ యొక్క మండల కార్యాలయంలోని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారిని కనుక కలిసినట్లయితే మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మరొకసారి అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది. లేదా మీకు సంబంధించి ఏదైనా డాక్యుమెంట్స్ కనుక అడిగినట్లయితే మీరు సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. లేదా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు ఆన్లైన్లో కనుక అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీరు ఆన్లైన్లో కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. లేదా మీరు ఆన్లైన్లో ఆల్రెడీ అప్లై అనేది చేసుకుని ఉండి మీకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్లికేషన్ అనేది రిజెక్ట్ కనుక అయినట్లయితే మనకు ఎడిట్ ఆప్షన్ కూడా రావడం జరిగింది. మీరు ఎడిట్ అనేది చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన వివరాలను మరొకసారి మార్చండి. అంటే మీరు ప్రస్తుతం ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది ఇచ్చినారో ఆ బ్యాంక్ అకౌంట్ కాకుండా వేరొక బ్యాంక్ అకౌంట్ అనేది ఇచ్చి మరొకసారి అప్లై అనేది చేయండి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరు, అలాగే మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్న పేరు, మీ యొక్క పట్టాదారు పాస్బుక్ సంబంధించిన పేర్లు అన్ని ఒకే విధంగా కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఇలా ఎవరికైతే యాక్సెప్ట్ అనేది చేశారో ఆ తర్వాత పేమెంట్లో మీకు సంబంధించిన 2000 అనేది రావడం జరుగుతుంది.